గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మీరు డే 5 లో ఏం టాపిక్ రాశారు? మెంటల్ ఎబిలిటీ డే 5 లో మనం ఏ టాపిక్ రాశారు అంటే ఎనాలజీ అనే టాపిక్ మీద 40 బిట్స్ అనేవి ఎగ్జామ్ రాశారు కదా. మనం ఇప్పుడు ఈ రోజు 40 బిట్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. అసలు ఎనాలజీ అంటే ఏంటి, మనం ఎనాలజీలో మనం ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, క్వశ్చన్ ఫిగర్ లో మనకి ఫోర్ బాక్సెస్ అనేవి ఇస్తారు కదా. మనం మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ టూ బాక్సెస్ అనేవి అంటే ఎనాలజీ అంటే ఏంటి, ఫస్ట్ టూ బాక్సెస్ అనేవి సిమిలారిటీస్. ఎలా అయితే ఏ సిమిలారిటీతో మనకి ఆ రెండు మనకి ఉన్నాయో అదే సిమిలారిటీస్ తో మనం సి ఇంకా డి బాక్సెస్ అనేవి మనకి సేమ్ అలానే ఉంటాయి. ఏ డి ఆప్షన్స్ అనేవి ఏ సిమిలారిటీతో ఉన్నాయో సి డి ఆప్షన్స్ కూడా మనకి అదే సిమిలారిటీతో మనకి కనిపిస్తాయి. సో మనం మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సిన ఆప్షన్స్ ఏంటి, ఏ ఇంకా బి. ఏ అనేది ఏకి బికి ఉన్న సిమిలారిటీస్ అనేవి ఎలా ఉన్నాయో అదే సిమిలారిటీస్ ప్రకారం మనకి సి ఇంకా డి బాక్సెస్ అనేవి మనకి ఉంటాయి. సో మనం మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఏ ఇంకా బి ఆప్షన్స్. ఇవి ఏ టైప్ ఆఫ్ సిమిలారిటీస్ బట్టి మనకు ఉంటాయంటే మెయిన్ గా మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈ మోడల్లో మనకు ఉంటాయి. నెక్స్ట్ మనకి మిర్రర్ ఇమేజ్ ఆర్ వాటర్ ఇమేజ్ టైప్ లో మనకి సింబల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ పొజిషన్ బట్టి కూడా మనకి ఫస్ట్ టూ యొక్క బాక్సెస్ యొక్క సిమిలారిటీస్ అనేవి కూడా మనకి కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి ఇచ్చారు కదా, ఈ ఆప్షన్స్ నుంచి ఏదైతే మనకి క్వశ్చన్ మార్క్ పెట్టిన ప్లేస్ లో మనకి మ్యాచ్ అవుతుంది అనేది మనం చూసుకుని మనం ఆన్సర్స్ అనేవి చేయాలి. ఫస్ట్ మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాల్సిన సిమిలారిటీస్, దేనికి మధ్యలో సిమిలారిటీస్ మనం చూడాలి, ఏ ఇంకా బి ఆప్షన్స్ లో ఉన్న మనకి సిమిలారిటీస్ అనేవి మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి డయాగ్రామ్ ఎలా ఉంది ఇక్కడ చూడండి. రివర్స్ లో మనకి డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది, చూసారా? రివర్స్ మిర్రర్ ఇమేజ్ టైప్ లో మనకి ఇమేజ్ అనేది మనకి కనిపిస్తుంది. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ మనకి కావాల్సిన ఆన్సర్ ఫిగర్ ఏంటి, ఆప్షన్ సి లో మనం ఫస్ట్ చూసుకున్నాం కదా. ఫస్ట్ ఎలా ఉన్నాయి, రివర్స్ లో ఉన్నాయి. అంటే దీని యొక్క సిమిలారిటీ ఏంటి, రివర్స్. ఆప్షన్ ఏకి ఆప్షన్ బి రివర్స్ లో ఉంది, అంటే మిర్రర్ ఇమేజ్ ఫామ్ లో మనకి ఇమేజ్ అనేది ఉంది. సో మనకి ఇప్పుడు ఆప్షన్ సి ఏం అవ్వాలి, సారీ మనకి ఇప్పుడు పార్ట్ సి ఉంది కదా, మనకి దీనికి మ్యాచ్ అయ్యే ఫిగర్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. దీనికి మ్యాచ్ అయ్యే ఫిగర్ ఏంటి అంటే రివర్స్ లో మనకి ఉన్న ఫిగర్ ఏంటో మనం చూసుకోవాలి. చూడండి, ఆప్షన్ ఏ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ ఇక్కడ లైన్ ఇచ్చారు మనకి. ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ లో ఇచ్చారా, కంప్లీట్ లైన్ ఇవ్వలేదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్ బి అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ బి అనేది దీనికి రివర్స్ లో కనిపిస్తుందా? ఎస్, దీనికి రివర్స్ డయాగ్రామ్ లో మనకి ఆప్షన్ బి అనేది కనిపిస్తుంది. చూడండి, దీనికి రివర్స్ చేస్తే ఎలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. ఓకేనా? సో మనకి ఎగ్జాక్ట్ గా ఇలా ఉంది కదా పైన లైన్ అనేది. ఎస్, మన ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది లైన్ అనేది మనకి. ఎలా రావాలి లైన్ అనేది, డౌన్ లో ఇలా రావాలి. మనకి ఆప్షన్ సి అలా ఉందా, లేదు. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే ఆప్షన్ డి కూడా మనకి ఆ మోడల్లో మనకి లేదు. సో ఆప్షన్ 4 కూడా మనకి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 5 చూసుకున్నట్లయితే ఎస్, ఆప్షన్ 5 మనకి ఆ షేప్ లో ఉంది. పైన ఇప్పుడు మనం ట్రయాంగిల్స్ అనేవి చూసుకోవాలి. ట్రయాంగిల్ మనకి రివర్స్ చేస్తే మనకి ఎలా వస్తుంది, ట్రయాంగిల్ అనేది ఇలా రావాలి. మనకి రివర్స్ చేస్తే ఎలా రావాలి, ట్రయాంగిల్ ఇలా రావాలి. బట్ ఆప్షన్ 5 లో ఎలా ఉంది, ట్రయాంగిల్ ఇలా ఉంది. ఓకేనా? సో ఆప్షన్ 5 కూడా రాంగ్ ఆన్సర్. ఏమవుతుంది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? మనకి ఇచ్చిన ఏది సిమిలారిటీగా ఉంది, మనకి ఇచ్చిన క్వశ్చన్ కి ఆప్షన్ బి అనేది మనకి సిమిలారిటీగా ఉంది. సెకండ్ ఆప్షన్ అనేది మనకి సిమిలారిటీగా ఉంది. చూసుకోండి, మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు మనకి ప్రతి డయాగ్రామ్ కూడా మనకి అబ్జర్వ్ చేయాలి. ఒకటి చూసుకుని అంటే ఈ యొక్క లైన్ చూసుకుని మనం ఆప్షన్ బి అని పెట్టేస్తే నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ ఆప్షన్ లో కూడా మనకి లైన్ అనేది కనిపిస్తుంది. సో మనం ఒకటి చూసి మాత్రం కన్ఫర్మ్ చేయకూడదు, అన్ని ఆప్షన్స్ ఒకసారి రీచెక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఒక స్టార్ కనిపిస్తుంది కదా, అది ఎటువైపు ఉంది,
అప్ సైడ్ లో ఉంది. తర్వాత అది ఎటువైపు వచ్చింది నెక్స్ట్ పొజిషన్ కి? మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటి? ఏ ఇంకా బి ని మనం అబ్జర్వ్ చేయాలి. ఏ పొజిషన్ కి వచ్చింది? స్టార్ అనేది డౌన్ పొజిషన్ కి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ఇమేజ్ అనేది రొటేట్ అయ్యింది. ఎటువైపు రొటేట్ అయింది? ఏ డైరెక్షన్ లో రొటేట్ అయ్యింది అని అంటే యాంటీ క్లాక్ వైజ్ లో మనకి ఈ డయాగ్రామ్ అనేది రొటేట్ అయ్యింది. ఓకేనా? యాంటీ క్లాక్ వైజ్ లో మనకి డయాగ్రామ్ అనేది రొటేట్ అయ్యింది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లో మనకి డయాగ్రామ్ అనేది రొటేట్ అయింది. సో ఇప్పుడు మనకి ఈ సింబల్ చూడండి. అంటే ఇప్పుడు ఇది కూడా మనకి ఎలా రొటేట్ అవ్వాలి? యాంటీ క్లాక్ వైజ్ లో మనకి డయాగ్రామ్ అనేది రొటేట్ అవ్వాలి. ఇది యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అయితే ఇది సింబల్ ఎక్కడికి వచ్చేస్తుంది? ఇక్కడికి వస్తుంది. అంటే ఈ సర్కిల్ అనేది ఎటువైపు వస్తుంది? లెఫ్ట్ సైడ్ కార్నర్, లెఫ్ట్ సైడ్ అప్ కార్నర్ కి వచ్చేస్తుంది. అప్పుడు షేడెడ్ పార్ట్స్ కూడా రొటేట్ అవుతాయి కదా. అప్పుడు షేడెడ్ పార్ట్స్ ఎటువైపు వస్తాయి? ఇటువైపు షేడెడ్ పార్ట్స్ అనేది వచ్చేస్తుంది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. మనం ఇలా డయాగ్రామ్ వేసుకున్నట్లయితే ఈజీగా ఆప్షన్ పెట్టేయచ్చు. అన్ని ఆప్షన్స్ చూడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇందాక మనం సెకండ్ క్వశ్చన్ మిస్ చేసాం కదా. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ ని చూద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇది ఎలా ఉంది? ఏ టైప్ ఆఫ్ ఫామ్ లో మనకి ఇది ఉంది అని అంటే చూడండి. ఇది ఏం చేశారు? ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? పిఆర్, పిఈఆర్ అనే వర్డ్ అనేది మనకి ఫస్ట్ బాక్స్ లో ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి అది ఏమైంది? రివర్స్ చేశారు. అంటే ఫస్ట్ ఆర్ రాశారు, తర్వాత ఏ, తర్వాత ఈ, తర్వాత పి రాశారు. అంటే ఫస్ట్ మనకు కావాల్సిన లెటర్స్ అనేవి రివర్స్, ఆ వర్డ్ అనేది రివర్స్ అవడం. ఓకే, నెక్స్ట్ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి అని అంటే పి చూడండి. ఫస్ట్ లెటర్ అనేది ఇక్కడికి వెళ్ళేసరికి ఏమైంది? స్ట్రైట్ గా ఉన్న లెటర్ అనేది మనకి ఎలా టర్న్ అయిపోయింది? అది స్ట్రైట్ గా ఉన్న లెటర్ ఎలా టర్న్ అయింది? మనకి రైట్ సైడ్ టర్న్ అయి ఉంది. ఎలా టర్న్ అయింది? రైట్ సైడ్, సారీ లెఫ్ట్ సైడ్ మనకి వర్డ్ అనేది టర్న్ అయి ఉంది. అంటే ఇక్కడ కూడా చూసుకోండి, ఈ లాస్ట్ వర్డ్ అనేది మనకి రైట్ సైడ్ టర్న్ అయి ఉండాలి. ఓకేనా? ఓకే, సారీ, అంటే ఫస్ట్ వర్డ్ అనేది మనకి ఎటువైపు టర్న్ అయి ఉండాలి? రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మనకి టర్న్ అయి ఉండాలి. అది మనకి ఫస్ట్ వర్డ్ లో మనకి మార్చారు. ఓకేనా? నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ ఇందులో ఉన్న ఇది ఫస్ట్ ఏం చేయాలి? మనం రివర్స్ లో రాసుకోవాలి. అంటే ఫస్ట్ ఏమొస్తుంది? POTS అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇలా వస్తుంది మనకి రివర్స్ చేస్తే. తర్వాత ఏంటి? ఫస్ట్ లెటర్ చూసుకోండి. పి అనేది మనకి ఏం చేశారు? లెఫ్ట్ సైడ్ అనేది మనకి టర్న్ చేశారు. అంటే ఇక్కడ మనం ఎస్ కూడా ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. అంటే ఇలా వస్తుంది డయాగ్రామ్ అనేది. ఓకేనా? అంటే ఇది ఫస్ట్ వస్తుంది. తర్వాత సెకండ్ లెటర్ ఏం చేశారు? సెకండ్ లెటర్ అనేది మిర్రర్ ఇమేజ్ చేశారు. సెకండ్ లెటర్ ఏం చేశారు? మిర్రర్ ఇమేజ్ అనేది చేశారు. కి మనకి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? అర్థమైందా? సెకండ్ లెటర్ ఏం చేశారు? అక్కడ మిర్రర్ ఇమేజ్ చేశారు. ఇప్పుడు మనకి కి మిర్రర్ ఇమేజ్ ఏంటి? సారీ, ఈకి వాటర్ ఇమేజ్ చేశారు. ఓకేనా? మనకి ఇప్పుడు వాటర్ ఇమేజ్ చేసినట్లయితే టీ ఏమవుతుంది? ఇలా అయిపోతుంది. అంటే సెకండ్ లెటర్ అనేది మారుతుంది. నెక్స్ట్ ఏ కూడా ఏం చేశారు? మిర్రర్ ఇమేజ్, సారీ వాటర్ ఇమేజ్ అనేది ఏ కూడా చేశారు. అంటే థర్డ్ లెటర్ కూడా మనకి వాటర్ ఇమేజ్ గా మార్చారు. అంటే ఇక్కడ థర్డ్ లెటర్ ఏముంది? ఓ ఉంది. ఓ పైన డాట్ ఉంది. దీన్ని వాటర్ ఇమేజ్ గా చేస్తే ఏమవుతుంది? రివర్స్ అయిపోతుంది కదా. వాటర్ ఇమేజ్ అంటే ఏంటి? అప్ ది డౌన్ అవుతుంది, డౌన్ ది అప్ అవుతుంది. సో దీన్ని వాటర్ ఇమేజ్ చేస్తే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. నెక్స్ట్ చూడండి, తర్వాత ఏమి ఇచ్చారు? ఆర్ అనేది మనకి ఇచ్చారు. ఆర్ కూడా మనకి ఏం చేశారు? వాటర్ ఇమేజ్ గా మనకి మార్చారు. ఇప్పుడు మనం పిని వాటర్ ఇమేజ్ గా మారిస్తే ఎలా వస్తుంది? పి అనేది ఇలా వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఏ ఆప్షన్ లో మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ లో మ్యాచ్ అవుతుందా? లేదు. పి అనేది మనకి డిఫరెంట్ వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ మనకి ఎగ్జాక్ట్ గా ఉందా? ఎస్, మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఎగ్జాక్ట్ గా ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు డైరెక్ట్ గా చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ వర్డ్ అనేది రివర్స్ చేశారు, మనం రివర్స్ లో వేసుకున్నాం. తర్వాత వర్డ్ అనేది ఏం చేశారు? ఒక్కొక్క లెటర్ ని మారుస్తూ వచ్చారు. సో పి ని ఏం చేశారు? లెఫ్ట్ సైడ్ టర్న్ చేశారు. సో మనం ఇక్కడ ఎస్ లెటర్ మనకి రివర్స్ అయింది కదా, దీన్ని మనం లెఫ్ట్ సైడ్ టర్న్ చేసాం. తర్వాత సెకండ్ లెటర్, తర్వాత 3 లెటర్స్ ఏం చేశారు? వాటర్ ఇమేజ్ చేశారు. సో మనం ఇక్కడ ఉన్న 3 లెటర్స్ నుంచి కూడా మనం వాటర్ ఇమేజ్ లోకి మార్చుకున్నాం. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఏ ఆప్షన్ ఉందో మనం చూసుకొని టిక్ చేసుకుంటే సరిపోతుంది. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఓకే. ఫోర్త్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంది మనకి ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ టూ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయాలని చెప్పాను కదా. ఫస్ట్ టూ ఆప్షన్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, స్క్వేర్, ఇక్కడ ఒక స్క్వేర్ కనిపిస్తుంది కదా మిడిల్ లో. ఈ స్క్వేర్ పైన ఏమున్నాయి? స్క్వేర్స్, టూ రెక్టాంగిల్స్ అనేవి మనకి ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారు, పైన అవుటర్ సైడ్ లో ఉన్న రెక్టాంగిల్స్ అనేవి, అంటే అవుటర్ సైడ్ లో ఉన్న స్క్వేర్స్ అనేవి మనకి ఎలిమినేట్ చేసేసారు. అంటే దీని అర్థం ఏంటి, మిడిల్ లో సర్కిల్ అనేది అలాగే ఉంటుంది, అవుట్ సైడ్ సర్కిల్స్ అనేవి మనం రిమూవ్ చేస్తారు. అప్పుడు డయాగ్రామ్ ఎలా వస్తుంది మనకి? ఇలా వస్తుంది. ఇలా మనకి డయాగ్రామ్ అనేది వస్తుంది. సో ఈ డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉందో మనం చూసుకుందాం. ఎక్కడ ఉంది మనకి డయాగ్రామ్ అనేది? ఆప్షన్ 2 లో మనకి ఆన్సర్ అనేది ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది? కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంది డయాగ్రామ్ అనేది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ బాక్స్ లో ఏమి ఇచ్చారు? ఫస్ట్ బాక్స్ లో ఒక 3 డాట్స్ ఇచ్చారు, దానికి 3 లైన్స్ అనేవి మనకి ఇచ్చారు. అంటే నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసరికి ఏమైంది? 3 డాట్స్ అనేవి సేమ్ అలానే ఉన్నాయి, బట్ ఇక్కడ లైన్స్ అనేది ఏమైంది? రివర్స్ అయిపోయింది. లైన్స్ అనేవి ఏమైంది? రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆప్షన్ సి చూద్దాం. డాట్స్ అనేవి సేమ్ అలానే ఉండాలి. ఓకే, డాట్స్ అనేవి సేమ్ అలానే వేసుకున్నాం, అదే పొజిషన్ లో వేసుకున్నాం. లైన్స్ అనేవి ఏమో వాళ్ళు రివర్స్ అయిపోవాలి. అంటే ఎలా వస్తుంది డయాగ్రామ్? ఇలా వస్తుంది. సో దీనికి మ్యాచ్ అయ్యే ఆప్షన్ ఏంటి మనకి? ఆప్షన్ 3. మనకు ఆప్షన్ 3 అనేది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఆప్షన్ బి లో మనకి 3 డాట్స్ ఇస్తారు, సో ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ 4 లో డైరెక్షన్ సేమ్ ఉంది, సో ఆప్షన్ 4 కూడా రాంగ్. ఆప్షన్ 5 లో 3 డాట్స్ ఇచ్చారు, సో ఆప్షన్ 5 కూడా రాంగ్. ఆప్షన్ ఏ లో చూడండి, ఇక్కడ 3 లైన్స్ అనేవి మనకి ఇచ్చారు, సో ఆప్షన్ ఏ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మన ఎలా ఉంది? నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. ఫస్ట్ ఒక 4 సైడెడ్ డయాగ్రామ్. అంటే 4 సైడెడ్ డయాగ్రామ్ అంటే ఏమొస్తుంది? స్క్వేర్ ఇచ్చారు, స్క్వేర్ లోపల ఏమి ఇచ్చారు? ట్రయాంగిల్ అనేది మనకి ఇచ్చారు. ఓకేనా? స్క్వేర్ లోపల ట్రయాంగిల్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ బాక్స్ కి వచ్చేసరికి ఏమైంది? అది ట్రయాంగిల్ అనేది బయట ఉంది, స్క్వేర్ అనేది లోపల ఉంది, బట్ షేడెడ్ రీజన్ లో స్క్వేర్ అనేది ఉంది. అంటే మనం మనకి ఇచ్చిన ఆప్షన్ సి బట్టి మనం ఎలా వస్తుంది డయాగ్రామ్ అనేది చూడండి. మిడిల్ లో ఉన్న డయాగ్రామ్ అనేది బయట వేశారు, అంటే ట్రయాంగిల్ అనేది మనకి బయట రావాలి. ఓకే, మిడిల్ లో మనకి మళ్ళీ ఏం కనిపిస్తుంది? మనకి స్క్వేర్ అనేది కనిపిస్తుంది. అంటే స్క్వేర్ అనేది మనం ఏం చేయాలి? మిడిల్ లో వేయాలి. అంటే అది షేడెడ్ రీజన్ లో మనకి స్క్వేర్ అనేది ఉండాలి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సారీ, చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ అనేది మనకి ఎలా ఇచ్చారు? ట్రయాంగిల్ అనేది రివర్స్ లో ఇచ్చారు, సో మనం రివర్స్ ట్రయాంగిల్ మాత్రమే వేసుకోవాలి. ఓకేనా? రివర్స్ ట్రయాంగిల్ అంటే స్క్వేర్ ని మనం షేడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మనకి డయాగ్రామ్ అవుతుంది. ఇది ఆప్షన్ 5 లో ఉంది, సో ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందాక మనం చూడండి, మనం రాంగ్ వేస్తాం, ఇక్కడ ట్రయాంగిల్ అనేది రివర్స్ లో ఇచ్చారు. క్వశ్చన్ ఫిగర్ లో మనకి ట్రయాంగిల్ అనేది రివర్స్ లో ఇచ్చారు, సో మనం రివర్స్ ట్రయాంగిల్ మాత్రమే వేసుకోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ 5 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి ఎలా ఉంది డయాగ్రామ్ అనేది చూడండి. ఇక్కడ మనకి ఇది మనకి మిర్రర్ ఇమేజ్ లో ఫామ్ అయింది. మనకి డయాగ్రామ్ అనేది ఎలా ఉంది? మిర్రర్ ఇమేజ్ లో ఫామ్ అయింది. సో మొత్తం డయాగ్రామ్ ఏ కి బి కి కంపేర్ చేస్తే ఎలా ఉంది ఫిగర్ అనేది? మిర్రర్ ఇమేజ్ లో ఉంది. సో మనం అప్పుడు సి కి డి కి కంపేర్ చేస్తే మనకి ఇమేజ్ అనేది ఎలా రావాలి? ఇమేజ్ కూడా మనకి మిర్రర్ ఇమేజ్ లో రావాలి. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది అని అంటే రివర్స్ లో వస్తుంది. అంటే డాట్ అనేది ఇటుపక్క వచ్చేస్తుంది. ఓకేనా? అంటే మన డయాగ్రామ్ అనేది ఎలా వస్తుంది చూడండి.
మనకి డయాగ్రామ్ అనేది ఇలా రావాలి. యారో మార్క్ కూడా చూసుకొని మిర్రర్ ఇమేజ్ అంటే రివర్స్ అవుతుంది యారో మార్క్. మనకి డయాగ్రామ్ అనేది ఇలా రావాలి. ఓకేనా? ఇలా మనకి ఏ ఆప్షన్ లో మ్యాచ్ అవుతుందో చూసుకోండి. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్ లో పైన డాట్స్ ఉన్నాయి. అంటే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ డాట్స్ డౌన్ కు ఉన్నాయి కాబట్టి మనం ఎలిమినేట్ చేసేవచ్చు ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ యారో మార్క్ మనకి లెఫ్ట్ సైడ్ టర్న్ అయి ఉంది. నెక్స్ట్ డాట్స్ ఇంకా స్క్వేర్స్ ఇంకా ట్రయాంగిల్ అనేవి ఈక్వల్ గా మ్యాచ్ అయిపోతున్నాయి. అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే సి డయాగ్రామ్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? మనకి మెయిన్ గా ఫస్ట్ 2 బాక్సెస్ యొక్క సిమిలారిటీస్ ని మనం చూసుకోవాలి. ఆ సిమిలారిటీస్ ఎలా అయితే ఉన్నాయో మనం థర్డ్ బాక్స్ కూడా అదే సిమిలారిటీ అప్లై చేసి మనం ఆన్సర్ అనేది మనం ఫైండ్ చేయాలి. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 9 స్క్వేర్స్ అనేవి ఇచ్చారు కదా, మధ్యలో షేడెడ్ రీజన్ అనేది మీరు చూసుకోండి. షేడెడ్ రీజన్ చూసుకున్నారు కదా, ఇలా దీనికి ఏమైంది? ఇది కూడా మనకి రివర్స్ లో వచ్చింది. అంటే దీని యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది మనకి ఆప్షన్ బి లో ఇచ్చారు. అప్పుడు ఆప్షన్ సి కి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? ఆప్షన్ సి కి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఏమవుతుంది ఆప్షన్ సి కి మిర్రర్ ఇమేజ్? చూడండి. ఆప్షన్ సి అంటే రివర్స్ లో రావాలి. ఆప్షన్ సి కి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? ఆప్షన్ డి అనేది మనకి మిర్రర్ ఇమేజ్ అవుతుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఉంది? మనకి ఫస్ట్ 2 ఆప్షన్స్ చూడాలి. ఫస్ట్ 2 ఆప్షన్స్ చూసినట్లయితే చూడండి. ఆప్షన్ ఏ ఎలా ఇచ్చారు? ఫస్ట్ ఒక మనకి స్క్వేర్ అనేది హాఫ్ స్క్వేర్ అనేది ఇచ్చారు. తర్వాత ఏం చేశారు? మధ్యలో ఇంకొక స్క్వేర్ అనేది మనకి ఇచ్చారు. దానికి ఒక లైన్ అనేది జాయిన్ చేశారు. అంటే ఈ డయాగ్రామ్ అనేది ఏమైంది? ఆప్షన్ బికి వచ్చేసరికి రివర్స్ అయింది. అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి మూవ్ అయింది. ఎంత మూవ్ అయింది? 90 డిగ్రీస్ అనేది మనకి క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ అనేది మనకి క్లాక్ వైజ్ లో మూవ్ అంటే ఒక సమ్ డైరెక్షన్ అంటే రైట్ లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యే డయాగ్రామ్ మనకి ఎటువైపు టర్న్ అయ్యింది? రైట్ కార్నర్ కి మనకి రైట్ అప్ సైడ్ కార్నర్ కి మనకి డయాగ్రామ్ అనేది టర్న్ అయి ఉంది. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఆప్షన్ సి బట్టి చూసుకుంటే మనకి డయాగ్రామ్ అనేది ఎలా వస్తుంది అని అంటే చూడండి. డయాగ్రామ్ అనేది ఎలా వస్తుంది? ఇది కూడా మనకి ఇప్పుడు చూడండి, ఇది రైట్ సైడ్ టర్న్ అయి ఉంది కదా, అంటే దీనికి లెఫ్ట్ డౌన్ కార్నర్ కి మనకి డయాగ్రామ్ అనేది టర్న్ అయి ఉండాలి. ఓకేనా? లెఫ్ట్ కార్నర్ కి మనకి డయాగ్రామ్ అనేది టర్న్ అయి ఉండాలి. ఏ ఆప్షన్ లో ఉంది? ఓకే. ఫోర్త్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మాత్రం లెఫ్ట్ సైడ్ మనకి టర్న్ అయి ఉంది. ఓకేనా? దీన్ని బట్టి మీరు చూసుకున్నట్లయితే ఆన్సర్ ఎలా వస్తుంది? ఆన్సర్ ఏంటి కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 1 చూడండి. మనకి ఇక్కడ చూడండి, మిడిల్ లో మనకి ఈ మిడిల్ స్క్వేర్ అనేది దీని యొక్క మిడిల్ లైన్ కి టర్న్ అయి ఉంది. మనకి ఆప్షన్ ఏలో అలా ఉందా? లేదు. మిడిల్ వైపు టర్న్ అయి లేదు. సో ఆప్షన్ చూడండి, ఇక్కడ కూడా ఆప్షన్ ఏలో చూసుకున్నట్లయితే మనకి అప్ సైడ్ మనకి టర్న్ అయి ఉంది కదా, ఇది మళ్ళీ ఎటువైపు టర్న్ అయి ఉంది? కార్నర్ టర్న్ అయి ఉంది ఈ డయాగ్రామ్ అనేది. అంటే ఇది కూడా మనకి ఎలా టర్న్ అవ్వాలి అని అంటే డౌన్ సైడ్ టర్న్ అయి ఉండాలి. అంటే ఈ డయాగ్రామ్ ఎటువైపు టర్న్ అవ్వాలి? డౌన్ సైడ్ టర్న్ అయి ఉండాలి. మనకి బయట ఉన్న సెమీ స్క్వేర్ మనకి టర్న్ చేశారు, లోపల ఉన్న సెమీ స్క్వేర్ కూడా మనకి టర్న్ చేశారు. ఓకేనా? అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇది మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ కి మనకి టర్న్ అవ్వాలి. అవుటర్ స్క్వేర్ టర్న్ అయ్యింది. నెక్స్ట్ ఇది మనకి ఎటువైపు టర్న్ అవ్వాలి? కార్నర్ వైపు టర్న్ అవ్వాలి. అంటే మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మనకి దీని ఎటువైపు టర్న్ అవ్వాలి? రైట్ సైడ్ డౌన్ కార్నర్ కి మనకి మిడిల్ ఇమేజ్ అనేది టర్న్ అవ్వాలి. టర్న్ అయిందా ఫస్ట్ ఆప్షన్ లో? ఎస్, టర్న్ అయింది. అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ లో మనకి 2 కూడా మనకి అంటే 2 బయట ఉన్న ఇమేజ్ టర్న్ చేశారు, లోపల ఉన్న ఇమేజ్ ని కూడా టర్న్ చేశారు. ఓకేనా? మనం 2 కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ డయాగ్రామ్ మనకి ఏమి ఇచ్చారు? ఒక కంప్లీట్ ట్రయాంగిల్ అనేది 2 పార్ట్స్ చేసి మనకి ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్ లో మనకి ఏం కనిపిస్తుంది? ఇందులో ఉన్న హాఫ్ ట్రయాంగిల్ షేడెడ్ చేసి మనకి కనిపిస్తుంది. అంటే రిమైనింగ్ హాఫ్ అనేది రిమూవ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ లో చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ ఒక సర్కిల్ అనేది ఉంది కదా, కంప్లీట్ సర్కిల్ హాఫ్ చేశారు. అంటే ఒక సెమీ సర్కిల్ మనకి ఇప్పుడు ఆన్సర్ ఏం రావాలి? కంప్లీట్ సెమీ సర్కిల్ మనం
షేడ్ చేయాలి. అంటే ఎలా ఎటువైపు చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో ఈ ఇమేజ్ అనేది మనకి షేడ్ చేశారు, అంటే సెకండ్ ఇమేజ్ అనేది రిమూవ్ చేసేసారు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆప్షన్ అనేది ఫస్ట్ పార్ట్ అనేది షేడ్ చేయాలి. అప్పుడు మనకి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఆన్సర్ అనేది మనకి ఇలా రావాలి. ఓకేనా, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది అది, ఆప్షన్ 5 లో ఉంది చూడండి. ఆప్షన్ 3 కాదు, ఎందుకంటే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్ అనేది షేడ్ చేశారు. మనం ఇక్కడ కూడా ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్ మాత్రమే షేడ్ చేయాలి. అప్పుడే అది ఎనాలజీ. అంటే ఫస్ట్ 2 ఆప్షన్స్ ఎలా అయితే ఉన్నాయో మనకి నెక్స్ట్ 2 ఆప్షన్స్ కూడా అలానే ఉండాలి. సో మనం ఓన్లీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న సర్కిల్ పార్ట్ ని మాత్రమే మనం షేడ్ చేయాలి. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనం ఫస్ట్ 2 ఆప్షన్స్ ఎలా అయితే ఉన్నాయో మనం నెక్స్ట్ 2 ఆప్షన్స్ ని కూడా అలాగే చూసుకుని మనం ఆన్సర్ అనేది చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏ విధంగా కనిపిస్తుంది అంటే చూడండి, ఈ స్క్వేర్ షేప్ అనేది ఎక్కడ ఉంది, మనకి డౌన్ పార్ట్ లో ఉంది. అంటే ఇది నెక్స్ట్ సైడ్ కి డౌన్ పార్ట్ లో ఉన్నది ఎటువైపు చేంజ్ అయింది, యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ గా మనకి లెఫ్ట్ సైడ్ అనేది డయాగ్రామ్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకేనా, అప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఎటువైపు ఉంది, రైట్ సైడ్ అనేది ఉంది కదా. అంటే ఇప్పుడు ఎటువైపు రావాలి, ఇది డౌన్ సైడ్ అనేది మనకి ఇమేజ్ అనేది రావాలి. అంటే ఇలా రావాలి మనకి డయాగ్రామ్ అనేది ఎలా రావాలి, డౌన్ సైడ్ మనకి ఇమేజ్ అనేది రావాలి. ఓకేనా, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంటే డౌన్ సైడ్ అంటే ఎటువైపు ఇక్కడికి రావాలి. ఇది చూడండి, ఈ లైన్ లో ఈ ఎడ్జ్కి ఉంది కదా, మనకి డౌన్ చేసినప్పుడు కూడా ఈ ఎడ్జ్కి మనకి డయాగ్రామ్ అనేది రావాలి. ఓకేనా, నెక్స్ట్ పైన డయాగ్రామ్ ఎలా మారిపోతుంది, అప్పుడు ఇలా మారిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ లైన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎన్ని లైన్స్ ఇచ్చారు, 3 లైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ బాక్స్ లో 4 లైన్స్ అనేవి ఇచ్చారు. మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ లో 2 లైన్స్ ఇచ్చారు. అంటే మనం ఎన్ని లైన్స్ రావాలి, 3 లైన్స్ అనేవి మనకి రావాలి. ఎన్ని లైన్స్ రావాలి, 3 లైన్స్ అనేవి మనకి రావాలి. 1 2 3. అంటే మన డయాగ్రామ్ ఏమవుతుంది, ఇది మనకి మ్యాచ్ అయ్యే డయాగ్రామ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఆప్షన్ బి లో మనకి మ్యాచ్ అయ్యే డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, అప్పుడు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ మనకి ఏం పొజిషన్స్ అనేవి మనకి చేంజ్ అయ్యాయి. అంటే పొజిషన్స్ బట్టి మనకి అంటే ఫస్ట్ 2 ఆప్షన్స్ మనకి పొజిషన్ అనేది మారింది కాబట్టి మనం నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ని బేస్ చేసుకుని కూడా మనం ఫోర్త్ ఆప్షన్ పొజిషన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇది చాలా సింపుల్ ఫిగర్. ఇదేంటి, ఫస్ట్ ఏమి ఇచ్చారు, హెక్సాగాన్ అనేది ఇచ్చారు. అంటే హెక్సాగాన్ కి ఎన్ని ఉన్నాయి, 6 సైడ్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఎన్ని 4 సైడ్స్ అనేవి 5 సైడ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒక సైడ్ అనేది డిక్రీజ్ అయింది. ఓకేనా, ఫస్ట్ సైడ్స్ ని బట్టి మనం చూసుకుందాం. ఫస్ట్ 6 సైడ్స్ అనేవి మనకి ఎన్ని సైడ్స్ గా మారాయి, 5 సైడ్స్ గా మనకి మారాయి. ఓకే, నెక్స్ట్ మనకి థర్డ్ ఆప్షన్ లో చూసుకున్నట్లయితే ఎన్ని మనకి సైడ్స్ ఉన్నాయి, 4 సైడ్స్ ఉన్నాయి. అండ్ ఆన్సర్ ఫిగర్ కి వచ్చేసరికి ఎన్ని సైడ్స్ ఉండాలి, 3 సైడ్స్ అనేవి మనకి ఉండాలి. 3 సైడ్స్ అనేవి మనకి ఉండాలి. ఓకే, మనం సైడ్స్ ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లోపల ఏమి ఇచ్చారు, నాన్ షేడెడ్ సర్కిల్స్ అనేవి 2 మనకి ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ వచ్చేసరికి ఏమయ్యాయి, నాన్ షేడెడ్ డయాగ్రామ్స్ అనేవి బయట వచ్చాయి, షేడెడ్ సర్కిల్ అనేది మనకి లోపలికి వచ్చింది. సేమ్ మనం ఇక్కడ షేడెడ్ సర్కిల్స్ అనేవి లోపల ఉన్నాయి కదా, ఇప్పుడు నాన్ షేడెడ్ సర్కిల్స్ అనేవి లోపల ఉన్నాయి కదా. మనం ఏం చేయాలి, నాన్ షేడెడ్ సర్కిల్స్ అనేవి బయట వేసుకోవాలి, షేడెడ్ సర్కిల్ అనేది మనం లోపల వేసుకోవాలి. ఇది మనకి ఇమేజ్ అవుతుంది. ఆన్సర్ ఇమేజ్ అనేది మనకి ఇది అవుతుంది. మనకి ఏది మ్యాచ్ అవుతుందో చూసుకుందాం. ఓకే, ఆప్షన్ ఏ అనేది మనకి క్లియర్ గా మ్యాచ్ అవుతుంది కదా. ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి, సి, డి ఇంకా ఈ అనేవి మనకు మ్యాచ్ అవ్వట్లేదు. చూడండి, ఆప్షన్ సి లో మనకు ట్రయాంగిల్ ఇచ్చారు, బట్ షేడెడ్ రీజన్ అనేది మనకి లోపల ఇవ్వలేదు, బయట అనేవి మనకి షేడెడ్ సర్కిల్స్ అనేవి ఇచ్చారు. సో ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, అప్పుడు మన క్వశ్చన్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా ఈజీ. అంటే మనకి ఈ అనాలజీ రావాలంటే మెయిన్ గా ఏం రావాలి, మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం మనకి ఆడ్ మ్యాన్ అవుట్ టైప్ కానీ, లేకపోతే సిమిలారిటీస్ కానీ, నెక్స్ట్ కంప్లీట్ ఫిగర్స్ కానీ, లేకపోతే నిన్న మనం చేసిన సిరీస్ కంప్లీషన్ టెస్ట్ అనేది మాత్రం మనకి మెయిన్ గా కొంచెం తెలిసి ఉండాలి. కొంచెం దీని మీద కొంచెం ఐడియా అనేది మనకు ఉన్నట్లయితే మన అనాలజీ అనేది మనం ఈజీగా చేయగలం. దీంతో పాటు మనకి ఏది ఐడియా ఉండాలి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి, మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, వాటర్ ఇమేజ్ అంటే ఏంటి, మనకి ఇవి ఐడియా ఉన్నట్లయితే మనం అనాలజీ అనేది ఈజీగా చేసేయవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ని అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చారు, ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఒక కర్వ్డ్ పార్ట్ అనేది ఇచ్చారు. సేమ్ అన్నిట్లో మనకి కర్వ్డ్ పార్ట్ అనేది రావాలి. ఓకేనా,
ఓకే ఓకే కర్వ్డ్ పార్ట్ అనేది రావాలి. తర్వాత ఇక్కడ ఒక యారో మార్క్ అనేది ఇచ్చారు కదా, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఒక నార్మల్ యారో మార్క్ అనేది మనకి, సారీ ఇక్కడ షేడెడ్ యారో మార్క్ అనేది, అంటే యారో మార్క్ పొజిషన్ అనేది మనకి మారిపోయింది. అంటే ఇక్కడ ఉన్న యారో మార్క్ ఇక్కడ అప్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి నెక్స్ట్ డయాగ్రామ్ కి వచ్చేసరికి ఏమైపోయింది, యారో మార్క్ అనేది రైట్ సైడ్ కి వచ్చేసింది. ఓకేనా, రైట్ సైడ్ కి మనకి యారో మార్క్ అనేది వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, దాని అర్థం ఏంటి, ఇక్కడ ఇక్కడ యారో మార్క్ ఎటువైపు రావాలి, లెఫ్ట్ సైడ్ అనేది మనకి యారో మార్క్ రావాలి. ఓకేనా, ఓకే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వేసుకోండి. ఓకే నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ లైన్ అనేది ఏమైంది, రివర్స్ అయిపోయింది. అంటే పైన ఉన్నది కిందకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కూడా ఏమవ్వాలి, డయాగ్రామ్ అనేది చేంజ్ అవ్వాలి, ఇలా అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి డౌన్ ఉన్నది ఏమైంది, అప్ కి వెళ్ళింది. ఫస్ట్ ఆప్షన్ కి సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే డౌన్ ఉన్న యారో మార్క్ అనేది అప్ కి మారింది. అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆప్షన్ లో కూడా మనకి ఇదేం అవ్వాలి, డౌన్ అనేది ఎక్కడికి వెళ్ళాలి, అప్ కి వెళ్ళాలి. అంటే ఇలా వస్తుంది డయాగ్రామ్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ ఏలో చూసుకున్నట్లయితే మనకి అలా ఉందా డయాగ్రామ్ అనేది, అలా లేదు. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకు ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్ అంటే చూడండి, ఇక్కడ మనకి ఇది డౌన్ కి ఉంది కదా, మనకి ఎటు ఉండాలి, అప్ ఉండాలి. అంటే ఇది రివర్స్ అవ్వాలంటే మనకి ఎటు ఉండాలి, అది అప్ సైడ్ ఉండాలి. ఆప్షన్ ఏలో అప్ సైడ్ ఉంది, డౌన్ సైడ్ ఉంది. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే మనం వేసుకున్న డయాగ్రామ్ కి ఎగ్జాక్ట్ గా సరిపోతుందా డయాగ్రామ్ అనేది, ఎస్ సరిపోతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మీరు డయాగ్రామ్ వేసుకున్నట్లయితే అన్ని ఆప్షన్స్ చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం వేసుకున్న డయాగ్రామ్ కి ఏ డయాగ్రామ్ అయితే మ్యాచ్ అవుతుందో అది మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ కంప్లీట్ గా ఇది అప్ సైడ్ ఉన్న డయాగ్రామ్ అనేది కంప్లీట్ గా ఏమైంది, మిర్రర్ ఇమేజ్, అంటే డౌన్ సైడ్ నుంచి మిర్రర్ ఇమేజ్ గా ఫామ్ అయింది. ఓకేనా, అంటే ఇప్పుడు ఆప్షన్ సి లో ఉండేది, అంటే ఈ డయాగ్రామ్ కూడా మనకి ఏం అవ్వాలి, మిర్రర్ ఇమేజ్ గా మారాలి. అంటే షేడెడ్ రీజన్ అనేది మనకి డౌన్ సైడ్ రావాలి, నాన్ షేడెడ్ రీజన్ అనేది అప్ సైడ్ రావాలి. దాంతో పాటు ఇక్కడ చూడండి పొజిషన్ అనేది చేంజ్ అయ్యింది కదా, అంటే దీనికి కూడా మనకి పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇది మనకి ఎటువైపు టర్న్ అయింది, రైట్ సైడ్. ఇక్కడ మనం డౌన్ సైడ్ టర్న్ అయ్యింది కదా, అంటే మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, కరెక్ట్ ఆన్సర్ ఇది ఈ షేడెడ్ రీజన్ అనేది ఇటువైపు వస్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు నాన్ షేడెడ్ రీజన్ అంటే ఎటు రావాలి, అప్ సైడ్ రావాలి. ఓకేనా, ఇది చూడండి, ఇలా ఉన్న సింబల్ అనేది మనకి ఎలా చేంజ్ అయింది, ఇలా చేంజ్ అయింది. అంటే మనం దీన్ని ఈ ఆప్షన్ సి లో ఉన్న సింబల్ ని కూడా మనం చూడండి, ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ చేయాలి. మిర్రర్ ఇమేజ్ చేసినట్లయితే అప్ డౌన్ డౌన్ అప్ అవుతుంది కదా, అంటే ఇప్పుడు షేడెడ్ రీజన్ అనేది కిందకి వస్తుంది, నాన్ షేడెడ్ పార్ట్ అనేది పైకి వెళ్తుంది. తర్వాత ఈ డైరెక్షన్ అనేది మనం చేంజ్ చేసినట్లయితే, అంటే ఈ డైరెక్షన్ ఇక్కడ చేంజ్ చేశారు కదా, సో ఇక్కడ కూడా మనం డైరెక్షన్ చేంజ్ చేసినట్టయితే ఇలా వస్తుంది. అంటే డైరెక్షన్ కాదు కానీ మిర్రర్ ఇమేజ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ క్రాస్ గా ఉంది కదా, సో మనకి ఇక్కడ కూడా ఇది క్రాస్ గా వస్తుంది. ఓకేనా, సో మనకి దీనికి మ్యాచ్ అయ్యే ఇమేజ్ ఏంటి, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎలా కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఏం చేశారంటే ఇక్కడ మీకు ఒక ఇది కనిపిస్తుంది కదా, పెంటాగాన్. ఈ పెంటాగాన్ షేప్ అనేది ఎక్కడ చేంజ్ అయ్యింది, అప్ సైడ్ చేంజ్. అంటే ఒక 45 డిగ్రీస్ అనేవి మనకి పెంటాగాన్ అనేది మూవ్ అయింది. దాంతో పాటు ఎలా మూవ్ అయింది చూడండి, పెంటాగాన్ మనకి ఎలా ఉంది, ఇక్కడ నార్మల్ రివర్స్ లో లేదు, నార్మల్ ఫామ్ లోనే మనకి పెంటాగాన్ అనేది ఉంది. బట్ ఇక్కడ చూడండి, సెకండ్ ఇమేజ్ కి వచ్చేసరికి ఎలా ఉంది, పెంటాగాన్ అనేది రివర్స్ అయిపోయింది. ఓకేనా, పెంటాగాన్ అనేది ఎలా అయిపోయింది, రివర్స్ అయిపోయింది. ఓకేనా, పెంటాగాన్ అనేది రివర్స్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ లైన్ అంటే ఒక 45 డిగ్రీస్ అనేది యాంటీ క్లాక్ వైజ్ లో మనకి డయాగ్రామ్ అనేది మూవ్ అయింది. అంటే ఇప్పుడు ఆప్షన్ సి లో ఉన్న డయాగ్రామ్ కూడా మనకి ఎలా అవ్వాలి, కొంచెం యాంటీ క్లాక్ వైజ్ లో మనకి ఇమేజ్ అనేది మూవ్ అవ్వాలి. అప్పుడు ఎలా వస్తుంది, ఇలా వస్తుంది డయాగ్రామ్ అనేది. ఓకే, ఇది మనం వేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ లైన్ అనేది సేమ్ ఇది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ గా ఈ డైరెక్షన్ లోనే మనకి
లైన్ అనేది మూవ్ చేస్తారు. అంటే ఇక్కడ ఉన్న సింబల్ మనం చూడండి, ఇది జస్ట్ స్ట్రైట్, ఇది యాంటీ క్లాక్ వైజ్ 45 degrees మూవ్ అయింది కాబట్టి సేమ్ ఇది కూడా మనకి ఏం చేంజ్, ఇటుపక్క ఉన్న లైన్ అనేది మనకి ఎటువంటి చేంజ్ కూడా మనకి ఇవ్వలేదు. సో మనం ఇక్కడ కూడా ఈ లైన్ అనేది ఎటువంటి చేంజ్ కూడా మనకి రాకూడదు. సో ఇది మన డయాగ్రామ్ అవుతుంది. దేనికి మ్యాచ్ అవుతుంది, ఏ ఆప్షన్ మనకి డయాగ్రామ్ అనేది ఉంది అని అంటే ఆప్షన్ 4 లో మనకి డయాగ్రామ్ అనేది ఎగ్జాక్ట్ గా ఉంది. చూడండి ఇక్కడ ఆప్షన్ 3 లో స్ట్రైట్ లైన్ అనేది ఇచ్చేసారు. మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉందా ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ లో? లేదు. సో ఆప్షన్ సి అనేది మనం రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి లో చూసుకున్నట్లయితే టర్న్ అయి ఉంది, ఇటువైపు టర్న్ అయి ఉంది. మనకి డయాగ్రామ్ అనేది ఎటువైపు టర్న్ అయి ఉండాలి? అప్సైడ్ టర్న్ అయి ఉండాలి. సో ఆప్షన్ ఏ ఇంకా ఆప్షన్ బి, సి కూడా రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఓకే, హెక్సాగాన్ అనేది మనకి ఇచ్చారు. ఒక హెక్సాగాన్ అనేది ఇచ్చారు. హెక్సాగాన్ లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 6 సైడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని లైన్స్ ఇచ్చారు? 6 లైన్స్ అనేవి మనకి ఇచ్చారు. అంటే దీని ప్రకారం మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక డైమండ్ షేప్ అనేది ఇచ్చారు. దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 4 సైడ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం 4 సైడ్స్ అనేవి డ్రా చేద్దాం. ఓకే, డ్రా చేసుకున్నారు కదా. తర్వాత ఇక్కడ ఎన్ని 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 6 లైన్స్ అనేవి వేశారు. ఇక్కడ మనకు 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని లైన్స్ వేయాలి? 4 లైన్స్ అనేవి మనం వేసుకోవాలి. ఎన్ని లైన్స్ వేసుకోవాలి? 4 లైన్స్ అనేవి మనం వేసుకోవాలి. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ మనకి ఎక్కడ ఉంది? ఆప్షన్ లో చూడండి, ఇది స్క్వేర్ ఇస్తారు. సో మనకి ఇది రాంగ్ ఆన్సర్. మనకు కావాల్సింది డైమండ్ షేప్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి మనకి ఎగ్జాక్ట్ గా సరిపోయింది కదా మనం వేసుకున్న ఫిగర్ అనేది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా సింపుల్ ఫిగర్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా సింపుల్ గా మనం ఈ డయాగ్రామ్ అనేది వేసేయచ్చు. ఇక్కడ చూడండి, ఐస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ షేర్ చేసి ఉన్నాయి కదా. నెక్స్ట్ డయాగ్రామ్ లో లెఫ్ట్ సైడ్ షేర్ చేసి ఉన్నారు. అదే మనం ఆప్షన్ సి చూసుకున్నట్లయితే మనకి ఐస్ చూడండి డౌన్ సైడ్ షేర్ చేసి ఉన్నారు. అంటే మనకి ఇప్పుడు ఐస్ అనేది ఎటువైపు షేర్ చేసి ఉండాలి? అప్ సైడ్ షేర్ చేసి ఉండాలి. అప్ సైడ్ షేర్ చేసిన డయాగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి? ఓకే, ఆప్షన్ 4 అనేది మనకి అప్ సైడ్ షేర్ చేసిన డయాగ్రామ్ అనేది ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసారా, చాలా సింపుల్ గా మనకి ఈ అనాలజీ డయాగ్రామ్ అనేది మనకి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా చాలా ఈజీ ఫిగర్. మీరు బట్ అబ్జర్వేషన్ అనేది క్లియర్ గా ఉండాలి. ఇక్కడ చూడండి మనకి యారో మార్క్స్ అనేవి ఫస్ట్ ఎటువైపు ఉన్నాయి? క్లాక్ వైజ్ అనేవి మనకి యారో మార్క్స్ మూవ్ అవుతున్నాయి. ఎటువైపు మూవ్ అవుతున్నాయి? క్లాక్ వైజ్ మనకి యారో మార్క్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ డయాగ్రామ్ కి వచ్చేసరికి ఏమైంది? క్లాక్స్ అనేవి యారోస్ అనేవి యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతున్నాయి. ఓకేనా? అంటే ఇక్కడ కూడా చూసుకోండి, ఫస్ట్ ఈ యారోస్ అనేవి ఎటు? క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతున్నాయి. అంటే మనకి ఇప్పుడు యారోస్ అనేవి ఎలా ఉండాలి? యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయి ఉండాలి. అంటే ఇలా రావాలి మనకి యారో మార్క్స్ అనేది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మిడిల్ లైన్ చూడండి. ఫస్ట్ ఎటువైపు టర్న్ అయి ఉంది? లెఫ్ట్ సైడ్ టర్న్ అయి ఉంది. అంటే నెక్స్ట్ డయాగ్రామ్ కి వచ్చేసరికి రైట్ సైడ్ టర్న్ అయి ఉన్నాయి. ఇక్కడ చూడండి డౌన్ సైడ్ మనకి యారో మార్క్ అంటే టర్న్ అయి ఉంది కదా. అంటే ఆన్సర్ ఫిగర్ కి వచ్చేసరికి ఎటువైపు టర్న్ అవ్వాలి? యారో మార్క్ అనేది అప్ సైడ్ టర్న్ అవ్వాలి. ఇది మన ఆన్సర్ ఫిగర్. ఇది ఎక్కడ ఉంది? ఏ దీంట్లో ఉందో మనం చూద్దాం. ఆప్షన్ 4 ఇంకా 5 లో మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి ఇక్కడ యారో మార్క్ అనేది పైకి ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు ఆప్షన్ 5 కాదు అని అంటే చూడండి ఆప్షన్ 5 లో కూడా మనకి సేమ్ ఇమేజ్ అనేది ఉంది. బట్ ఇక్కడ మనకి యారో మార్క్ అనేది ఇచ్చారు ఆప్షన్ 5 లో? లేదు, ఓన్లీ లైన్ మాత్రమే ఇచ్చారు. సో ఆప్షన్ 5 ఇస్ ద రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇచ్చిన ఇమేజ్ అనేది ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న డాట్స్ లా కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ డయాగ్రామ్ లో 2 డాట్స్ అంటే ఫోల్డ్ అయినప్పుడు ఎన్ని డాట్స్ లా మారింది? 3 డాట్స్ లా మారింది. ఇక్కడ 4 డాట్స్ అనేవి అదే 4 అనేవి మనకు కనిపిస్తున్నాయి కదా. అవి మనకి ఫోల్డ్ చేసినప్పుడు ఎన్ని అవ్వాలి? 5 అవ్వాలి. ఎన్ని అవ్వాలి? 5 అవ్వాలి. ఎక్కడ ఉన్నాయి 5? ఇక్కడ 3 ఉన్నాయి, 2 ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 1 2 3 4 5. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. ఇది చూడండి, ఇది కూడా 5 ఉన్నాయి, బట్ ఇది ఫోల్డ్ చేసలేదు. మనకి ఫోల్డ్ చేసలేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్
4 is the correct answer అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ డయాగ్రామ్ ఎన్ని లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసరికి ఏంటి, దాని పైన 4 సైడెడ్ ఇమేజ్ అనేది ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే పెంటగాన్, అంటే 5 సైడ్స్ ఉన్నాయి. అంటే ఈ పెంటగాన్ పైన మనకి అవుటర్ పార్ట్ లో మనకి ఏడేయాలి, 6 సైడెడ్ డయాగ్రామ్ అనేది మనకి వేయాలి. అంటే ఒక హెక్సాగాన్ అనేది వస్తుంది. ఇది మనకి కావాల్సిన డయాగ్రామ్. అంటే మనకి ఇది రావాల్సిన డయాగ్రామ్ కాదు, ఇది ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది కదా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, పెంటాగాన్ లో ఎన్ని ఉన్నాయి, హెక్సాగాన్ అనేది మనకి వేశారు. అంటే నెక్స్ట్ ఇక్కడ జాయిన్ చేశారు లైన్ అనేది, చూడండి ఒక లైన్ అనేది జాయిన్ చేశారు. చూడండి, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఒక లైన్ అనేది జాయిన్ చేశారు కదా, మనం కూడా ఇక్కడ ఒక లైన్ అనేది జాయిన్ చేద్దాం. అంటే ఇక్కడ ఒక పెంటగాన్ అనేది మనకి రావాలి. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ సైడ్స్ చూసుకోండి, తర్వాత వాళ్ళు ఇచ్చిన ఏంటి ఎక్కడైతే జాయిన్ చేశారా లేదా అనేది చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యారో మార్క్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఏ డైరెక్షన్ యారో మార్క్స్ అనేది చేంజ్ అయ్యి, ఫస్ట్ రైట్ సైడ్ మనకి యారో మార్క్స్ అనేది చేంజ్ అయ్యింది. సారీ, ఫస్ట్ రైట్ సైడ్ మనకి యారో మార్క్ అనేది ఉంది. నెక్స్ట్ టైం ఎటువైపు చేంజ్ అయిపోయింది యారో మార్క్ అనేది, లెఫ్ట్ కార్నర్ కి మనకి యారో మార్క్ అనేది వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటి, మనకి ఆఫ్టర్ 2 సైడ్స్, అంటే చూడండి ఇటువైపు మనకి యారో మార్క్ అనేది ఉంది కదా, 1 2 3, థర్డ్ సైడ్ కి మనకి యారో మార్క్ అనేది వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3 సైడ్స్ కి మనకి ముందుకు టర్న్, అంటే 1 2 3, అంటే మన యారో మార్క్ ఎక్కడ రావాలి, డౌన్ సైడ్ మనకి యారో మార్క్ అనేది రావాలి. ఓకేనా, డౌన్ సైడ్ అనేది మనకి యారో మార్క్ రావాలి. యారో మార్క్ మనం ఫస్ట్ చూద్దాం, డౌన్ సైడ్ ఏ ఆప్షన్ లో ఉన్నాయి ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్ ఏలో లేదు, ఆప్షన్ బిలో లేదు, ఆప్షన్ సి లో క్రాస్ గా ఉంది, డౌన్ గా అయితే లేదు. ఆప్షన్ డి లో ఆప్షన్ 4 లో చూసుకున్నట్లయితే డౌన్ కి ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అనేది అవుతుంది. చూడండి, మనం హాఫ్ ఇమేజ్ చూసుకున్నా కూడా కొన్నిసార్లు మన ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు మనం ఈజీగా ఓన్లీ యారో మార్క్ చూసుకున్నా సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ 2 ఆప్షన్స్ అంటే 2 డయాగ్రామ్స్ మనకి యారో మార్క్ డౌన్ ఇచ్చారనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, మనకి రిమైనింగ్ డయాగ్రామ్ లో ఉన్న పార్ట్స్ అనేవి మనం చూసుకోవాలి. అప్పుడే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఈ క్వశ్చన్ లో మనకి ఓన్లీ యారో మార్క్ అనేది చేంజ్ చేశారు కాబట్టి యారో మార్క్ బట్టి చూసుకున్నా మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు సెమీ సర్కిల్ అనేది ఇచ్చారు, తర్వాత ఫుల్ సర్కిల్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ షేప్ అనేది హాఫ్ ఇచ్చారు. అంటే ఇంకా మనకి కరెక్ట్ ఇమేజ్ అనేది ఎలా రావాలి, దీన్ని కంప్లీట్ చేయాలంటే ఇమేజ్ అనేది ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. ఓకేనా, ఎక్కడ ఉంది ఇలాంటి ఇమేజ్ అనేది, ఆప్షన్ సి లో మనకి ఇలాంటి ఇమేజ్ అనేది ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ షేడెడ్ రీజన్ అన్షేడెడ్ రీజన్ ఇచ్చారు కదా, దీనికి మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఒక షేప్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ షేడెడ్ అనేది ఇచ్చారు. ఓకేనా, దానికి మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు, ఒక పెంటగాన్ అనేది ఇచ్చారు. ఓకేనా, ఈ పెంటగాన్ అనేది రైట్ సైడ్ టర్న్ అయి ఉంది. తర్వాత మనకి ఏమి ఇచ్చారు, ఒక స్క్వేర్ లో హాఫ్ అనేది మనకి ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఈ డయాగ్రామ్ లో అంటే, చూడండి, ట్రయాంగిల్ లో మనకి స్క్వేర్ అనేది వచ్చింది. ఓకేనా, ట్రయాంగిల్ లో మనకి ఏమొచ్చింది, స్క్వేర్ అనేది వచ్చింది. ఫస్ట్ ఇది మనకి టర్న్ అయ్యి ఉంది కదా, మనకి ఇది కూడా మనం టర్న్ అయ్యి ఉంటే మనకి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే స్క్వేర్ అనేది మనం క్రాస్ గా ఉంది కదా, మనం కొంచెం టర్న్ చేసుకుంటే ఏమవుతుంది, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మీకు 2 యారో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 యారో మార్క్స్ లో చూడండి, ఒక సైడ్ అనేది మనకి డాట్ ఇచ్చారు, ఇంకొక సైడ్ మనకి యారో మార్క్ అనేది ఇచ్చారు. ఈ రెండు ఒకే డైరెక్షన్ లో మనకి చేంజ్ అవుతుంది. అంటే అదే డైరెక్షన్ లో మనకి రివర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ డయాగ్రామ్ లో మీరు చూసుకున్నట్లయితే అదే డయాగ్రామ్ లో మనకి రివర్స్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకదాని వెనుక ఇంకొకటి వెళ్తుంది. అంటే మనకి ఇది కూడా ఎలా ఉండాలి, రివర్స్ అయిపోవాలి. అంటే చూడండి,
ఇక్కడ నుంచి వచ్చే అంటే రివర్స్ అయింది. అంటే మనకు చూడండి ఈ యాంగిల్ మనకి ఇక్కడ రివర్స్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఇటువైపు మనకి డౌన్ సైడ్ అనేది మనకి ఏముంది, సర్కిల్ అనేది షేడ్ చేసి ఉంది. మనకి ఇక్కడ చూడండి అప్ సైడ్ అనేది సర్కిల్ అనేది వెళ్ళిపోయింది కదా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అని అంటే చూడండి, ఇక్కడ మనకి సర్కిల్ అనేది ఉంది కదా, అంటే అప్ సైడ్ మనకి ఈ యారో మార్క్ అనేది అప్ సైడ్ రావాలి. ఓకేనా, అప్ సైడ్ అనేది యారో మార్క్ రావాలి. అంటే ఇలా ఇక్కడ నుంచి రివర్స్ అవ్వాలంటే ఇటే కదా వస్తుంది యారో మార్క్ అనేది. ఓకే, అంటే ఇటువైపు మనకి మళ్ళీ ఏం రావాలి అని అంటే ఇటువైపు నెక్స్ట్ ఏం రావాలి, సర్కిల్ అనేది షేడెడ్ సర్కిల్ అనేది మనకి ఇటువైపు రావాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇటువైపు రివర్స్ కాబట్టి మనకి ఇలా వస్తుంది డయాగ్రామ్ అనేది. మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుంది డయాగ్రామ్ చూద్దాం. ఆప్షన్ ఏ లో చూసుకున్నట్లయితే కర్వ్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంది, సో ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి లో కూడా మనకి కర్వ్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి, యారో మార్క్ అనేది చేంజ్ అయిపోయింది, సో ఆప్షన్ బి కాదు. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే మనకి సర్కిల్ పార్ట్ అనేది పైకి ఉంది, మనకి పైకి ఉంటుందా లేదు, రివర్స్ కాబట్టి మనకి ఆప్షన్ సి కూడా తప్పు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 4. మనం వేసుకున్న ఇమేజ్ కి కరెక్ట్ గా సరిపోయింది కదా ఆప్షన్ 4 అనేది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎలా ఉంది ఆ డయాగ్రామ్ అనేది చూడండి. కంప్లీట్ గా ఇది మిర్రర్ ఇమేజ్ గా మనకి ఈ డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఆప్షన్ సి కి మనకి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ కి సెకండ్ ఆప్షన్ కి మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఎలా ఉంది డయాగ్రామ్ అనేది, కంప్లీట్ గా మిర్రర్ ఇమేజ్ లో మనకి డయాగ్రామ్ అనేది ఉంది. ఓకేనా, సో మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఆన్సర్ ఎలా వస్తుంది. సారీ, వాటర్ ఇమేజ్ లో మనకు డయాగ్రామ్ అనేది ఉంది కదా చూడండి, అప్పుడు డౌన్ అయింది, డౌన్ ది అప్ గా కనిపిస్తుంది. సో ఇది వాటర్ ఇమేజ్ లో మనకి ఫస్ట్ డయాగ్రామ్ అనేది ఉంది. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే థర్డ్ ఆప్షన్ కి ఫోర్త్ ఆప్షన్ కి సేమ్ సిమిలారిటీస్ ఉండాలి కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి వాటర్ ఇమేజ్ ఏం వస్తుంది అని అంటే చూడండి, మనకి ఇది వాటర్ ఆప్షన్ 5 లో ఉన్న డయాగ్రామ్ అనేది మనకు వాటర్ ఇమేజ్ లా మారింది. ఓకేనా, చూడండి ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ సింబల్స్ అనేవి వాటర్ ఇమేజ్ గా చేంజ్ అయ్యి ఎక్కడ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, అప్పుడు డౌన్ అయింది, డౌన్ ది అప్ అయింది. ఇక్కడ చూడండి బ్రాడ్ గా ఉంది, ఇక్కడేమో స్మాల్ గా ఉంది సెమీ సర్కిల్ అనేది. మీరు దాన్ని బట్టి అబ్జర్వ్ చేసుకున్న వాటర్ ఇమేజ్ అనేది మనకి క్లియర్ గా వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఒక సర్కిల్ ఇచ్చారు, దాని తర్వాత ఒక సెమీ సర్కిల్ అనేది ఇచ్చారు, తర్వాత ఇక్కడ ఒక హెక్సాగాన్ ఇచ్చారు, దాని తర్వాత ఏమి ఇచ్చారు, సెమీ హెక్సాగాన్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి అంటే ఇక్కడ కర్వ్ పార్ట్ నుంచి మనకి ఇక్కడ ఏం ఇమేజ్ గా మారింది, ఒక లైన్స్ ఇమేజెస్ గా మనకి ఈ ఇమేజ్ అనేది మారింది. అంటే ఇక్కడ కూడా ఏం వస్తుంది మనకి, ఒక లైన్ ఇమేజ్ అనేది రావాలి. ఓకేనా, చూడండి ఇక్కడ కర్వ్ ఇచ్చేసారు, సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా మనకి కర్వ్ పార్ట్ అనేది వచ్చింది, సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. థర్డ్ పార్ట్ లో కూడా మనకి మిడిల్ లో చూడండి కర్వ్ పార్ట్ అనేది వచ్చింది, సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే చూడండి, ఫోర్త్ ఆప్షన్ మనకి కర్వ్ అనేది ఇచ్చారు. ఓకేనా, బట్ ఇది చూడండి ఎలా ఉంది. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కర్వ్ పార్ట్ ఇచ్చారు, బట్ చూడండి మనకి అప్ అండ్ డౌన్ లో మనకి లైన్స్ అనేవి రాలేదు. అప్ అండ్ డౌన్ ఉందా లేదు, సైడ్ బై సైడ్ అనేవి మనకి ఈ సెమీ హెక్సాగాన్స్ అనేవి మనకి ఇచ్చారు. సో ఆప్షన్ 4 కూడా రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అప్పుడు, ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి అప్ అండ్ డౌన్ లో మనకి లైన్స్ అనేవి వచ్చాయి, నెక్స్ట్ దీని బార్డర్ లో కూడా మనకి లైన్స్ అనేవి వచ్చాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మనకు డయాగ్రామ్ అనేది ఎలా ఉంది, నెక్స్ట్ క్వశ్చన్ మనకు డయాగ్రామ్ అనేది ఎలా ఉంది. ఇక్కడ చూడండి కొన్ని షేడెడ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, అవి ఏం చేశారు అంటే మనకి మిర్రర్ ఇమేజ్ లా ఫామ్ చేశారు, మిర్రర్ ఇమేజ్ లా ఫామ్ అయింది ఈ 2 డయాగ్రామ్స్ అనేది. అంటే ఆప్షన్ సి కి ఇక్కడ మనకి మిర్రర్ ఇమేజ్ ఏం వస్తుంది చూడండి, అంటే ఇక్కడ ఇచ్చిన ఈ పార్టికల్స్ అనేవి రివర్స్ చేశారు. అండ్ ఇది కూడా మనకి రివర్స్ చేసినట్లయితే చూడండి, ఇది రివర్స్ లో ఏమొస్తుంది, ఇక్కడ ఏ డయాగ్రామ్ అనేది దానికి రివర్స్ లో ఉందో మనం ఫస్ట్ అదని అబ్జర్వ్ చేసుకుందాం. ఇది రివర్స్ లో ఉందా లేదు, అంటే కొంచెం ఈ పొజిషన్ అనేది మారింది బట్ రివర్స్ లో లేదు. ఇది కూడా రివర్స్ లో మనకి లేదు, పొజిషన్ అనేది ఇక్కడ ఈ పొజిషన్ అనేది మనకి చేంజ్ అయింది. సారీ, నెక్స్ట్ ఈ పొజిషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి కొంచెం ఈ పొజిషన్ అనేది ఫస్ట్ చూడండి మనకి ఇక్కడ ఈ ఫస్ట్ పార్ట్ లో ఉన్న మిర్రర్ ఇమేజ్ అనేది మనకి చిన్న పొజిషన్ అనేది మారింది. అంటే ఇది కొంచెం
క్లాక్ వైజ్ లో మనకి మూవ్ అయ్యింది. ఓకేనా? సో మనకి ఈ పార్ట్ కూడా ఏమవ్వాలి, క్లాక్ వైజ్ లో మూవ్ అవ్వాలి. ఇది క్లాక్ వైజ్ లో మూవ్ అయితే మనకి ఆన్సర్ ఎలా వస్తుంది చూడండి. ఆప్షన్ 3 లో మనకు కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది మనకి డయాగ్రామ్ అనేది. ఓకేనా? సో ఆప్షన్ సి ని మనం కంపేర్ చేయొచ్చు, సో చూసుకోవచ్చు. ఆప్షన్ డి లో చూసుకున్నట్లయితే అలా మనకి ఆన్సర్ అనేది లేదు. ఆప్షన్ 5 లో మళ్ళీ సేమ్ ఇమేజ్ అనేది ఉంది. అంటే మనం చూడవలసిన ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ సి ఇంకా ఆప్షన్ ఈ అనేది మనం చూడాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ డయాగ్రామ్ అనేది ఏం చేశారు, యాంటీ క్లాక్ వైజ్ మనకి టర్న్ చేశారు. నెక్స్ట్ చూడండి, ఈ పార్టికల్ కనిపిస్తుంది కదా, ఈ పార్టికల్ మనకి యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేశారు. ఇది యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అయితే ఏమొస్తుంది, ఇలా వస్తుంది డయాగ్రామ్ అనేది. ఓకేనా? సో ఆప్షన్ 5 రాంగ్. ఎందుకంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేయలేదు, క్లాక్ వైజ్ టర్న్ చేశారు ఆ పార్ట్ అనేది. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూసుకోండి, ఇది చాలా ట్రిక్కీగా ఉంది క్వశ్చన్ అనేది, కొంచెం చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఎలా కనిపిస్తుంది చూడండి. ఒక స్క్వేర్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ స్క్వేర్ కి ఏం చేశారు, మనకి చూడండి, మనకి హొరిజంటల్ గా వెర్టికల్ గా మనకి లైన్స్ అనేవి డ్రా చేశారు కదా. తర్వాత ఇది మనకి లాస్ట్ టైం ఏం చేశారు, ఒక ఇంటూ సింబల్, క్రాస్ సింబల్ లో మనకి చేశారు. అంటే డాట్ సింబల్ కూడా మనకి మిడిల్ లో వచ్చేసింది. అంటే ఇప్పుడు మనకి సర్కిల్ లో కూడా ఏం చేయాలి, క్రాస్ గా మనకి లైన్స్ అనేవి డ్రా చేయాలి. క్రాస్ గా డ్రా చేస్తే డాట్ అనేది ఎక్కడ రావాలి, అప్ సైడ్ రావాలి. ఇది ఆన్సర్ ఎక్కడ ఉందో మనం చూద్దాం. ఓకే, ఆప్షన్ 5 లో మనకి ఆన్సర్ అనేది ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ లో డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా, ఫస్ట్ ఇది రివర్స్ అయ్యింది. ఓకేనా? మనం కూడా డయాగ్రామ్ అనేది ఏం చేద్దాం, రివర్స్ లో వేసుకుందాం. ఓకేనా? ఇది ఏం చేశారు, రివర్స్ చేశారు. అంటే మిడిల్ లైన్ అనేది మనకి ఏమైంది, రివర్స్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఈ పైన ఉన్న ఇమేజ్ అనేది ఎటువైపు వచ్చింది అంటే మళ్ళీ మనకి చూడండి డౌన్ సైడ్ వచ్చింది. అంటే ఈ లైన్ అనేది మనకి ఏం చేశారు, రివర్స్ చేశారు. ఈ లైన్ కూడా మనకి రివర్స్ గా చేశారు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఫిగర్ చూద్దాం. క్వశ్చన్ ఫిగర్ లో చూడండి, మనకి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యారో మార్క్ ఎటువైపు ఉంది, డౌన్ సైడ్ ఉంది. అంటే మనం యారో మార్క్ ఎటువైపు రావాలి, డౌన్ సైడ్ రావాలి. ఓకేనా? యారో మార్క్ అనేది డౌన్ సైడ్ ఉంది కదా, మనకి యారో మార్క్ అనేది ఎటువైపు రావాలి, అప్ సైడ్ రావాలి. అంటే లోపల ఉన్న యారో మార్క్ అనేది అప్ సైడ్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ యారో మార్క్ అనేది ఎటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే మనకి ఇటువైపు యారో మార్క్ ఎటువైపు రావాలి, రైట్ సైడ్ రావాలి. బిగ్ యారో మార్క్ అనేది రైట్ సైడ్ రావాలి, స్మాల్ యారో మార్క్ అనేది అప్ సైడ్ రావాలి. ఓకేనా? అక్కడ ఏ డయాగ్రామ్ అలా ఉందో చూద్దాం. ఓకే, ఇది మనకి బిగ్ యారో మార్క్ అనేది డౌన్ సైడ్ ఉంది కదా, సో ఆప్షన్ బి అనేది, ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి మనం అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్ బి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మనకి యారో మార్క్ అప్ సైడ్ ఉంది, బిగ్ యారో మార్క్ అనేది లెఫ్ట్ సైడ్ డౌన్ కి ఉండాలి. ఓకేనా? లెఫ్ట్ సైడ్ డౌన్ కి ఉండాలి, ఉందా? ఎస్, ఉంది. మిగిలినవి అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ సైడ్ బై సైడ్ ఉంది. ఆప్షన్ 3 ఇంకా ఆప్షన్ 4 కూడా. సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 5 చూసుకున్నట్లయితే రాంగ్ ఆన్సర్. ఎందుకంటే చూడండి, యారో మార్క్ అనేది లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి ఉంది, మనకు కావాల్సిన అప్ సైడ్ టర్న్ అయ్యి ఉన్న యారో. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, 2 ఇమేజెస్ ఇచ్చారు కదా. ఫస్ట్ ఏం చేశారు, అవి రివర్స్ లో రాశారు. అంటే వీటి యొక్క మిర్రర్ ఇమేజెస్ అనేవి మనకి ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు చూడండి, మనకి అప్పుడు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది చూడండి. దీని మన మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది చూడండి. ఆప్షన్ అంటే మనం జెడ్ అనేది పైకి వచ్చారు. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా జెడ్ మనకి పైకి ఉంది. ఓకే, యూ కిందకి రావాలి, అన్ని ఆప్షన్స్ యూ కిందకి ఉంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్న సింబల్స్ మనం ఫస్ట్ గా అబ్జర్వ్ చేయాలి. మనం ఏం అబ్జర్వ్ చేయాలి, సింబల్స్ మనం ఫస్ట్ గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ యూ ప్లేస్ లో ఫస్ట్ ఏమొచ్చింది, డాట్ అనేది వచ్చింది. అంటే ఆ ప్లేస్ లో మనకి ఏం రావాలి, యారో మార్క్ అనేది రావాలి. అంటే రివర్స్ అవ్వాలి, డయాగ్రామ్ అనేది రివర్స్ అవ్వాలి, ఇలా రావాలి. ఓకేనా? నెక్స్ట్ జెడ్ సింబల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జెడ్ సింబల్ మనకు కూడా ఆ ప్లేసెస్ అనేవి మనకి రివర్స్ అవ్వాలి. ఓకేనా? అంటే ఇక్కడ డాట్ ఉంది కదా, మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, డాట్ అనేది
ఇక్కడ యారో మార్క్, ఇక్కడ మనకి డాట్ అనేది వస్తుంది, ఇక్కడ యారో మార్క్ అనేది వస్తుంది. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏం లేదు, ఇవి రివర్స్ చేసుకుని సింబల్స్ రివర్స్ చేసుకుంటే అంటే ఆపోజిట్ గా చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ అనేది చాలా ఈజీ. చూడండి, ఇక్కడ 2 సర్కిల్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ లో 2 సర్కిల్స్ అనేవి జాయిన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ 2 పెంటాగాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ పొజిషన్ ఏం రావాలి? 2 పెంటాగాన్స్ అనేవి కంబైన్డ్ గా రావాలి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, 2 పెంటాగాన్స్ అనేవి ఈక్వల్ గా వచ్చాయి. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెరీ సింపుల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లో సర్కిల్ అనేది ఇచ్చారు, ప్లెయిన్ సర్కిల్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ పొజిషన్ నెక్స్ట్ బాక్స్ కి వచ్చేసరికి ఏమైంది? క్రాస్ లైన్స్ అనేవి మనకి ఇచ్చారు. సో మనం ఇక్కడ డైమండ్ షేప్ అనేది థర్డ్ బాక్స్ లో ఇచ్చారు కదా, అంటే ఇక్కడ మనకి లైన్స్ అనేవి ఎలా రావాలి? క్రాస్ గా మనకి రావాలి. ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది ఆప్షన్ అనేది? ఆప్షన్ ఏ లో ఉంది. చూడండి, ఇక్కడ 6 లైన్స్ ఇచ్చారు. ఆప్షన్ సి లో ఓన్లీ మనకి 3 లైన్స్ అనేవి మనకి అనేవి కనిపిస్తుంది. అంటే ఈ లైన్ మనం మిస్ చేశారు ఇక్కడ థర్డ్ ఆప్షన్ లో. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇస్ వెరీ సింపుల్ ఇమేజ్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇవి ఎలా ఉన్నాయి డయాగ్రామ్స్ అనేవి? మనకి ఆపోజిట్ లో చూడండి, ఫస్ట్ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది. నెక్స్ట్ డయాగ్రామ్ కి వచ్చేసరికి అవి ఏమయ్యాయి? అప్ కోటి డౌన్ కోటి చేంజ్ అయ్యాయి, అంటే పొజిషన్స్ అనేవి మారాయి. చూడండి, ఈ పొజిషన్ లో ఉండేది సైడ్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. అంటే దానికి అర్థం ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ లో మనకి డయాగ్రామ్ అనేది మూవ్ అయింది. అంటే ఇది కూడా ఎక్కడికి రావాలి? యాంటీ క్లాక్ వైజ్ లో మారాలి. దాంతో పాటు రివర్స్ అయ్యింది ఇమేజ్. యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయింది, దాంతో పాటు రివర్స్ చేశారు ఇమేజ్ అనేది. అంటే ఈ లైన్స్ అనేవి ఇటువైపు వచ్చాయి. సో ఇది కూడా మనకి ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. ఓకేనా? ఈ డయాగ్రామ్ కూడా మనకి ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. ఓకేనా? అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? రివర్స్ అయితే ఇది చూడండి, ఆప్షన్ ఈ అన్నిట్లో కూడా మనకి రివర్స్ ఇమేజ్ అనేది ఇచ్చారు. మనకి ఈ పొజిషన్ లో డయాగ్రామ్ అనేది ఉండాలి. చూడండి, అది రివర్స్ అయితే మనకి ఎలా ఉండాలి అంటే డయాగ్రామ్ అనేది ఇలా. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ మనకి ఆప్షన్స్ ఏ ఆప్షన్స్ ఉందో చూద్దాం. ఆప్షన్ ఏ లో కనిపిస్తుంది, ఆప్షన్ బి లో కనిపిస్తుంది, ఆప్షన్ సి లో కనిపించట్లేదు, అలా రివర్స్ లో ఉంది. సో ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి లో చూసుకున్నట్లయితే లైన్ అనేది రివర్స్ చేశారు. సో ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ స్మాల్ ఇమేజ్ ఇచ్చారు, తర్వాత లాంగ్ ఇమేజ్ ఇచ్చారు. సో ఆప్షన్ సి కూడా రాంగ్ ఆన్సర్. అంటే మనం ఇప్పుడు చూడాల్సిన ఇమేజెస్ ఏంటి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అనేవి మనం ఇప్పుడు చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా మనకి ఏం చేయాలి? రివర్స్ అయిపోవాలి. చూడండి, ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది మనకి రివర్స్ చేశారు కదా. అంటే ఫస్ట్ బిగ్ ఇమేజ్ వచ్చింది, తర్వాత స్మాల్ ఇమేజ్ వచ్చింది. ఎందుకు ఇక్కడ స్మాల్ ఇమేజ్ వచ్చింది, తర్వాత బిగ్ ఇమేజ్ వస్తుంది. అంటే ఇది ఎలా వస్తుంది మనకి డయాగ్రామ్ అనేది? ఫస్ట్ స్మాల్ ఇమేజ్ వస్తుంది, తర్వాత బిగ్ ఇమేజ్ అనేది వస్తుంది. అంటే మనకి డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ లో ఉందా, ఆప్షన్ బి లో ఉందా? ఆప్షన్ ఏ లో మనకి ఉంది ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? చూడండి, ఏం లేదు, ఇది జస్ట్ రివర్స్ ఇమేజ్. చూడండి, దీని యొక్క రివర్స్ ఇమేజ్ ఇది కదా. సో ఆప్షన్ సి యొక్క రివర్స్ ఇమేజ్ ఏమొస్తుంది? చూడండి, నేను ఒక డయాగ్రామ్ వేస్తాను. ఐస్ అనేవి కిందకు వచ్చేస్తే ఇలా వస్తుంది డయాగ్రామ్ అనేది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ గా మనం చెప్పేది. ఆప్షన్ 4 లో కూడా మనకి 3 డాట్స్ ఇచ్చారు చూడండి. బట్ ఇదేంటి? ఎలిప్స్ షేప్ లో ఉంది, రౌండ్ షేప్ లో మనకి డయాగ్రామ్ అనేది లేదు. సో ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనా? ఎలిప్స్ షేప్ లో అది ఉంది కాబట్టి ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ డాట్స్ చూసుకున్నట్లయితే ఎడ్జ్ కి ఇచ్చేసారు ఇక్కడ డాట్స్ ఆప్షన్ 5 లో. సో ఆప్షన్ 5 అనేది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా మనకి రివర్స్ ఇమేజ్ అనేది ఉంది. అంటే మనకి ఇప్పుడు రివర్స్ ఇమేజ్ దీనికి ఏం వస్తుంది అంటే దీని యొక్క రివర్స్ ఇమేజ్ ఏమవుతుంది అంటే చూడండి, దీన్ని రివర్స్ లో డ్రా చేద్దాం. ఇది దీని యొక్క రివర్స్ ఇమేజ్. ఈ ఇమేజ్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చూద్దాం.
ఆప్షన్ ఏలో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని యొక్క రివర్స్ ఇమేజ్ చూడండి. ఇది మనకి అప్ నుంచి డౌన్ టర్న్ చేసాక ఇది నుంచి అప్ నుంచి డౌన్ కి టర్న్ చేస్తే మనకి ఇలా ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంది చూడండి. ఈ డయాగ్రామ్ అనేది ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇది మనకి ఏం చేశారు, అప్పర్ పొజిషన్ కి తీసుకెళ్లారు. మనం ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ మోడల్ ఆల్రెడీ మనం చేసాం. ఈ డయాగ్రామ్ అనేది అప్పర్ పొజిషన్ కి తీసుకొని వెళ్ళారు. ఓకేనా, తర్వాత ఈ లైన్ అనేది మనకి ఏంటి సైడ్ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, అంటే ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, అప్ సైడ్ కి వెళ్ళింది, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అయింది. అంటే ఇప్పుడు రైట్ సైడ్ ఉంది, ఎటువైపు రావాలి, డౌన్ సైడ్ రావాలి. డౌన్ సైడ్ అన్ని ఇచ్చారు. ఓకే, దాంతో పాటు మనకి ఇటువైపు టర్న్ అయ్యి ఉన్న ఇమేజ్, అంటే ఇది కూడా రివర్స్ చేశారు. ఇది రివర్స్ చేశారు, అంటే దీని యొక్క రివర్స్ ఇమేజ్ ఏమవుతుంది అప్పుడు చూడండి. నేను ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తాను, ఇలా వస్తుంది. ఓకేనా, దీని యొక్క రివర్స్ ఇమేజ్ ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏరో మార్క్ అనేది ఎటువైపు టర్న్ అయి ఉంది, రైట్ సైడ్ మనకి టర్న్ అయి ఉంది. ఓకేనా, నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసరికి ఎటువైపు టర్న్ అయి ఉంది, డౌన్ సైడ్ టర్న్ అయి ఉంది. అంటే దాని అర్థం ఏంటి, రైట్ సైడ్ టర్న్ అయిన ఇమేజ్ డౌన్ సైడ్ టర్న్ అయింది. ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అండ్ ఇప్పుడు ఇది కూడా ఈ లైన్ అనేది మనకు కూడా ఎటువైపు టర్న్ అయి ఉండాలి అని అంటే చూడండి, అంటే మన డయాగ్రామ్ అనేది ఎలా వస్తుంది అని అంటే ఎలా వస్తుంది. అంటే ఇక్కడ కూడా క్లాక్ వైజ్ మూవ్ అవ్వాలి కదా, డౌన్ ఉన్న ఇమేజ్ అక్కడికి రావాలి, పైకి రావాలి. ఓకేనా, ఇది మన కరెక్ట్ ఇమేజ్ అవుతుంది. ఓకేనా, ఎక్కడుంది ఈ డయాగ్రామ్ అనేది చూడండి, ఆప్షన్ 4 లో మనకి డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ డయాగ్రామ్ అనేది ఆప్షన్ 4 లో కనిపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటివి కొంచెం చూసుకోండి. 2 డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు 2 కూడా మనకి అంటే కొన్ని డయాగ్రామ్స్ ఎలాగిస్తారు అని అంటే, ఇప్పుడు చూడండి, సపోజ్ ఈ డయాగ్రామ్ అనేది ఉంది కదా, ఈ డయాగ్రామ్ క్లాక్ వైజ్ మూవ్ అయ్యి ఈ డయాగ్రామ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అయిన డయాగ్రామ్స్ కూడా మనకి కొన్ని కనిపిస్తాయి. కాబట్టి మీరు కొంచెం చూసుకొని ఆన్సర్ చేసుకోండి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎలా కనిపిస్తుంది అని అంటే చూడండి, ఇక్కడ ఒక లైన్స్ అనేవి ఇచ్చారు కదా, ఈ లైన్స్ అనేవి ఏమయ్యాయి, ఆపోజిట్ గా మారిపోయి, అంటే ఇటు వైపు అనేవి లైన్స్ అనేవి వచ్చేసాయి. అంటే దాని అర్థం ఏంటి, మనం ఆప్షన్ సి లో కూడా చూసుకున్నట్లయితే, అంటే థర్డ్ బాక్స్ లో చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్ ఎలా రావాలి అంటే చూడండి, ఇది మనకి ఎలా కనిపిస్తుంది, ఫస్ట్ స్మాల్, ఇక్కడ చూడండి ఫస్ట్ స్మాల్ లైన్ వచ్చింది, తర్వాత బిగ్ లైన్ వచ్చింది. ఇక్కడ చూడండి ఈ లైన్స్ అనేవి రివర్స్ అయిపోయాయి. అంటే ఫస్ట్ స్మాల్ లైన్ ఇచ్చారు, తర్వాత బిగ్ లైన్ ఇచ్చారు. అంటే ఇది ఎక్కడ డ్రాగ్ అయింది, లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ అయి ఉంది. అంటే సేమ్ మనకి ఈ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ ఇంచుమించు ఒకేలా ఉంది కదా, సో మనం కూడా సేమ్ అలాగే ఇక్కడ ఒక లైన్ వస్తుంది, ఇక్కడ ఒక డాట్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ లైన్ ఇచ్చారు, తర్వాత ప్లస్ సింబల్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఎటువైపు చేంజ్ అయింది, అప్ సైడ్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫస్ట్ ప్లస్ ఇచ్చారు, తర్వాత లైన్ సింబల్ అనేది ఇచ్చారు. అంటే మనం ఇది ఈ సింబల్ అనేది ఎక్కడికి చేంజ్ అవుతుంది, సేమ్ ఇక్కడికి చేంజ్ అవుతుంది. ఫస్ట్ లైన్, తర్వాత స్క్వేర్. ఇది మనకు కావాల్సిన డయాగ్రామ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, చూడండి ఈ పైన పార్ట్ అనేది మనకి డౌన్ తెచ్చారు, అంటే ఆపోజిట్ గా చేశారు. ఇది కూడా మనకి ఇచ్చేసారు, ఆపోజిట్ గా చేశారు. దాంతో పాటు ఏం చేశారు, ఇక్కడ ఉన్న లైన్స్ కూడా మార్చారు. ఫస్ట్ స్మాల్ అనేది లాంగ్ అయింది, ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ స్మాల్ నుంచి లాంగ్ అయింది. అంటే మన లైన్స్ యొక్క పొజిషన్స్ కూడా మనకి మార్చారు. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ లో ఏరో మార్క్స్ అనేది ఎటువైపు టర్న్ అయి ఉంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో టర్న్ అయి ఉంది. అంటే ఏరో మార్క్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయ్యింది. ఓకేనా, నెక్స్ట్ డయాగ్రామ్ లో మీరు చూసుకున్నట్లయితే ఎస్ అనేది ఉంది కదా, ఎస్ అనేది ఎటువైపు వెళ్తుంది డయాగ్రామ్ అనేది, ఓకే ఫ్రంట్ సైడ్ కి మనకి ఏరో మార్క్ అనేది వెళ్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి రివర్స్ లో రావాలి. అంటే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఎస్ అనేది ఇలా క్రాస్ గా టర్న్ అయింది, ఇక్కడ చూడండి స్ట్రైట్ గా టర్న్ అయి ఉంది, ఇక్కడ ఎన్ సింబల్ టైప్ లో మనకి వచ్చేసింది. సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డయాగ్రామ్ లో చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఉంది, మన సింబల్ అనేది ఎటువైపు టర్న్ అయి ఉంది,
రెండు కూడా షేడెడ్ సర్కిల్స్ ఇచ్చారు. చూడండి ఇక్కడ యారో మార్క్ అనేది రివర్స్ లో ఉంది. సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 కూడా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఇది కంప్లీట్ గా సైడ్ కి మనకి టర్న్ అయి ఉంది. ఓకేనా. నెక్స్ట్ యారో మార్క్ అనేది మనకి రివర్స్ సైడ్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్ కూడా మనకి షేడెడ్ రీజన్ లో లేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 5 అనేది మనకి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఎగ్జాక్ట్ గా మనకి యారో మార్క్ మిడిల్ లో ఉండాలి, మిడిల్ లో ఉంది. 2 షేడెడ్ సర్కిల్స్ ఉండాలి, 2 షేడెడ్ సర్కిల్స్ కూడా మనకి ఆప్షన్ 5 లో మనకి కనిపిస్తున్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఈ క్వశ్చన్ లో ఏం చేశారు, పార్ట్ అనేది రిమూవ్ చేస్తారు. ఒక స్క్వేర్ కి ఏం చేస్తారు, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేస్తారు కదా, ఈ పార్ట్ అనేది మనకి రిమూవ్ చేస్తారు. ఓకే, ఇక్కడ కూడా మనకి ఎలా వస్తుంది డయాగ్రామ్ అనేది చూడండి. ఇక్కడ ఈ పార్ట్ ని మనం రిమూవ్ చేస్తాం. ఈ పార్ట్ ని కూడా రిమూవ్ చేస్తే మనకి ఎలా వస్తుంది డయాగ్రామ్ చూడండి, నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా మనకి డయాగ్రామ్ అనేది ఫామ్ అవ్వాలి. ఎక్కడ ఉంది మనకి అలాంటి డయాగ్రామ్ అంటే చూడండి, ఆప్షన్ బి లో మనకి కనిపిస్తుంది. ఓకేనా, ఇది చూడండి కంప్లీట్ హెక్సాగాన్, మనకి ఈ పార్ట్ అనేది రిమూవ్ చేసేసారు కదా. సో మనకి డయాగ్రామ్ అనేది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ట్రయాంగిల్ అనేది ఇచ్చారు. ఓకేనా, ట్రయాంగిల్ లో ఏమి ఇచ్చారు, స్క్వేర్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏం చేశారు, రివర్స్ చేశారు. ఫస్ట్ స్క్వేర్ వేసి తర్వాత ట్రయాంగిల్ అనేది రివర్స్ లో వేస్తారు. ఓకేనా, అప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా మనకి ఏం రావాలి ఆన్సర్ అనేది చూడండి. నెక్స్ట్ ఆప్షన్ సి లో ఏమి ఇచ్చారు, డైమండ్ షేప్ అనేది ఇచ్చారు. డైమండ్ షేప్ అనేది మనకి ఎక్కడ రావాలి, మిడిల్ లో రావాలి. ఓకేనా, డైమండ్ షేప్ అనేది ఎక్కడ రావాలి, మనకి మిడిల్ లో రావాలి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ మిడిల్ లో వచ్చింది కదా. నెక్స్ట్ మధ్యలో ఇక్కడ ఏమి ఇచ్చారు, పెంటాగాన్ సింబల్ అనేది మనకి ఇచ్చారు. ఏం సింబల్ ఇచ్చారు, పెంటాగాన్ సింబల్ అనేది మనకి ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ ఏం రావాలి, పెంటాగాన్ సింబల్ అనేది రావాలి. చూడండి, ఓకేనా, పెంటాగాన్ సింబల్ అనేది మనకి రావాలి. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఇది డౌన్ సైడ్ మనకి పెంటాగాన్ ఇచ్చారు, ఇది రైట్ సైడ్ మనకి పెంటాగాన్ అనేది ఇచ్చారు. ఇది అప్ సైడ్ ఉన్నది మనకి ఎటువైపుగా చేంజ్ అయింది, మనకి లెఫ్ట్ సైడ్ గా మనకి పెంటాగాన్ షేప్ అనేది మనకి చేంజ్ అయింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా ట్రయాంగిల్ చూడండి, డౌన్ సైడ్ ఉంటే మనకి అప్ సైడ్ చేశారు కదా, అలాగే మనకి పెంటాగాన్ షేప్ ని కూడా అప్ సైడ్ అనేది మనం రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి మనం చేంజ్ చేసుకున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఓకే సో ఇది మనకి 40 ఎనాలజీలో ఉన్న 40 బిట్స్. ఓకేనా, ఎనాలజీలో ఉన్న 40 బిట్స్ అందరికీ అర్థమైందని అనుకున్నాను. ఎనాలజీ అంటే ఏం లేదు, మనకి ఫస్ట్ 2 ఆప్షన్స్ అనేవి ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే సిమిలారిటీని యూజ్ చేసుకుని మనం ఆప్షన్ 3 ఇంకా ఆప్షన్ 4 లో మనం ఆన్సర్స్ అనేవి చేయాలి. అర్థమైందా, మనకి ఫస్ట్ 2 డయాగ్రామ్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఏ సిమిలారిటీ అయితే ఆ రెండింటిలో కనిపించిందో అదే సిమిలారిటీ మనకి 3-4 బాక్సెస్ లో కూడా మనకి కనిపిస్తుంది. సో మన ఫస్ట్ 2 బాక్సెస్ లోని సిమిలారిటీ మనం ఈజీగా అబ్జర్వ్ చేసినట్లయితే థర్డ్ క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ అనేది ఈజీగా చేసేయచ్చు. మీరు కొన్ని క్వశ్చన్స్ అనేవి డ్రా చేసుకున్నట్లయితే ఈజీగా మీకు ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇవి అనాలజీలో ఉన్న 40 బిట్స్. ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఇంకా ఎక్కువ డయాగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా ఈజీగా మీరు ఆన్సర్స్ అనేవి చేయగలరు. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.